మీకు రూ. 10,00,000 కావాలా? రూ. 10,00,000 నకిలీ కరెన్సీ కావాలా? అయితే మీరు రూ. 2,00,000 ఒరిజినల్ కట్టండి. రైట్. బ్లాక్ పేపర్ మాయాజాలం రూ. 11,00,000 టోకరా. నల్లటి పేపర్లను కెమికల్‌లో ముంచితే అసలు 500 నోట్లుగా మారిపోతాయని నమ్మించి ఏకంగా రూ. 13,00,000 కాజేసిన ఘరాన మోసగాడని తెలంగాణలోని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఇవాళ తెలిపిన వివరాల ప్రకారం అశ్వారావుపేటకు చెందిన మధుబాబు అనే వ్యక్తిని నమ్మించిన నిందితుడు ప్రత్తిపాటి ప్రేమ్‌చంద్ నల్ల కాగితాల కోసం రూ. 11,00,000, దాన్ని కడిగే కెమికల్ పేరుతో మరొక రూ. 2,00,000 వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేమ్‌చంద్‌ను అదుపులో తీసుకొని అతడి నుంచి రూ. 500 సైజులో కత్తిరించిన 20,000 బ్లాక్ పేపర్లు, మోసానికి వాడే 2 రకాల కెమికల్ బాటిల్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలోనూ బాచుపల్లి, కూకట్పల్లి, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ, బైక్ దొంగతనాల కేసులలో వీరు జైలుకి వెళ్ళినట్టు కూడా చరిత్ర ఉందని పోలీసులు తెలుపుతున్నారు. మొత్తానికి బ్లాక్ పేపర్ మాయాజాలం 13,00,000కు టోకరా వేశారంటూ కూడా పోలీసులు దీనికి సంబంధించిన వార్తా కథనం. అయితే మొత్తానికి ఏం చేస్తున్నారు అంటే నకిలీ కరెన్సీ అంటే మీకు రూ. 10,00,000 కావాలా? 10,00,000 నకిలీ కరెన్సీ కావాలా? అయితే మీరు రూ. 2,00,000 ఒరిజినల్ కట్టండి. ఒరిజినల్ 2,00,000 మీరు మాకిస్తే మీకు టేబుల్ క్యాష్‌గా 10,00,000 ఇస్తామంటూ కూడా ఫేక్ కరెన్సీని ఒక వేలో అమ్ముతున్న పరిస్థితి. సో, ఇదే క్రమంలో ఇప్పుడు జరిగిన అస్సారాపేటలో కూడా ఈ ఘటనలో కూడా అదే చోటు చేసుకుంది. అయితే డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మనకి మాట్లాడుకున్న పద్ధతి. అయితే ఏపీలోని కొన్ని ప్రాంతాలు మరి ముఖ్యంగా తాడేపల్లిగూడెం కానీ, లేతే భీమవరం కానీ, లేతే ఉండి భీమవరం కానీ కొన్ని ప్రాంతాలలో కొంతమంది నకిలీ వ్యక్తులు, నకిలీ నోట్లను అమ్ముతామంటూ ఒరిజినల్ డబ్బులు తీసుకొని సో 10,00,000 కావాలంటే దానికి 2,00,000 కట్టండి అంటూ కూడా ఈ వ్యాపారం చేస్తూ దందాన్ని రేపుతున్న పరిస్థితి. సో కొన్ని క్రమాలలో అంటే కొన్ని సంఘటనల్లో అసలైన వాళ్ళు దొరుకుతున్నారు. ఒరిజినల్ అంటే ఫేక్‌గా ఉన్నవాళ్ళు పారిపోతున్నారు. సో ఇందులో పోలీసుల మాయాజాలం, పోలీసుల యొక్క హస్తలాగం కూడా ఉందని బాధితులు చెప్తున్న క్రమం. సో మొత్తం మీద ఒరిజినల్ నోటు ఏదైతే ఉంటుందో ఒరిజినల్ నోటుకు 2 కెమికల్స్ పోయడం జరుగుతుంది. అంటే మన ముందు మనం ఒకవేళ కస్టమర్‌గా వెళితే మనకి రూ. 10,00,000 ఫేక్ కరెన్సీ అని మన ముందు పెట్టడం జరుగుతుంది. ఆ ఫేక్ కరెన్సీలో అన్నీ కూడా బ్లాక్ బండిల్స్ ఉంటాయి. అంటే నోట్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ నోట్ సైజ్‌లో వాటన్నిటిని కట్ చేయడం, అదేవిధంగా రబ్బర్ తోటి బ్యాండ్ చేయడం. బ్యాండ్ చేసిన తర్వాత దీని అందరిని ఒక సూట్ కేస్‌లో సర్ది ఆ సూట్ కేస్‌లో మొత్తం అమౌంట్ ఇదే 10,00,000 ఇవే క్యాష్ ఉన్నాయి తీసుకోండి అనటం కూడా. ఒకవేళ వెళ్ళిన కస్టమర్‌గా వెళ్ళిన మరి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు మాకేంటి గ్యారంటీ అన్న క్రమంలో వారేం చేస్తారంటే, ఒక కరెన్సీని అంటే ఒక బండిల్‌లో ముందుగా సిద్ధం చేసుకున్న ప్లేస్‌లో ఉన్న కరెన్సీని బయటికి తీయడం. ఆ కరెన్సీని హైపో అండ్ జింక్ ఆక్సైడ్ ఈ 2 కెమికల్స్‌లో దాన్ని ఆల్రెడీ తయారు చేయడం జరుగుతుంది. అంటే ముందుగా ఒరిజినల్ నోట్‌ని జింక్ ఆక్సైడ్ అనే కెమికల్‌లో ముంచడం జరుగుతుంది. సో, జింక్ ఆక్సైడ్‌లో ఒరిజినల్ నోట్ ముంచిన తర్వాత నల్లగా అయిపోతుంది. దాన్ని తెల్లగా చేయడానికి లేతే ఆ బ్లాక్‌నెస్ పోవడానికి హైపో అనే మరొక ద్రావణంలో దాన్ని కడగటం జరుగుతుంది. సో, ఇదే ప్రాసెస్‌ని మరి బాధితుల ముందు నిందితులు ఇదే పని చేస్తారు. సో, 1, 2 నోట్లను కడగడం జరుగుతుంది. ఆ కడిగినవి ఒరిజినల్ నోట్లుగా మన కంటికి కనిపిస్తాయి. ఇదే క్రమంలో మరి మిగతావన్నీ కూడా ఇవే ఒరిజినల్సే ఇట్లా కడుక్కోవచ్చు మీరు అంటూ చూపించడం జరుగుతుంది. అక్కడ మోసం స్టార్ట్ అవుతుందనమాట. సో, 10,00,000 మీకు నకిలీ కరెన్సీ కావాలా? అయితే 2,00,000 క్యాష్ ఒరిజినల్ ఇవ్వండి అంటూ కూడా. ఈ విధంగా మరి ఏపీకి సంబంధించిన కొందరు బడా బాబులు కూడా చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు సమూహాలుగా మారి వాళ్ళు సిండికేట్‌గా మారి ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే అడపాదడపా ఇటువంటి ఘటనల్లో దొరికిన కేసులకు బయటకొస్తున్నాయి. 4 రోజుల్లో అవి మాఫీ అయిపోతున్నాయి. కానీ ఈ సిండికేట్ మాత్రం చేస్తున్న పని ఏంటంటే ఫేక్ నోట్లకు ఒరిజినల్ నోట్లు ఇస్తామంటూ కూడా వారిని దగా చేస్తున్నారు. నిలువున ముంచేస్తున్నారు. సో, రెండే 2 కెమికల్స్ అవి ఒకటి హైపో కెమికల్, రెండోదేమో జింక్ ఆక్సైడ్. జింక్ ఆక్సైడ్‌లో ముంచిన నోట్స్ అనేవి బ్లాక్‌గా మారతాయి. వాటిని నిందితులు మరి బాధితుల ముందు ప్రదర్శించడానికి వాటిని హైపో అనే కెమికల్‌లో కడగడం ద్వారా అవి తెల్ల రూపంలోకి వస్తాయి. అవి ఒరిజినల్ నోట్లుగా మారతాయి. కానీ అందులో బండిల్‌లో ఉన్నవన్నీ ఫేక్ కరెన్సీ. అంటే ఫేక్ కరెన్సీ అంటే అవెందుకు ప్రింట్ చేసిన కరెన్సీ కాదు. కేవలం నల్ల కాగితాలు మాత్రమే. నల్ల కాగితాలను అసలు నోట్ల సైజులో కట్ చేసి వాటిని బండిల్ చేసి యథాలాపంగా మనకి 500 నోట్లు లేతే మరి రూ. 200 నోట్లు లేకపోతే రూ. 100 నోట్ల సైజులో ఇవి అవే అని చెప్పేసి నమ్మిస్తారు. సో, ఈ మోసాల మీద
పోలీసులు కూడా ఉక్కుపాదం మోపాలి అన్న క్రమం గత 20 ఏళ్ల నుంచి కూడా వస్తోంది. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి కూడా ఇది దందా కొనసాగుతుంది. అక్కడక్కడ మనకి జరుగుతున్న మరి దొరుకుతున్న ఘటనలలో కూడా ఫేక్ కరెన్సీని ఇట్లా చేస్తున్నారు. చలామణి చేస్తున్నారు. వాళ్ళే వీళ్ళంటూ కూడా. మొత్తం మీద ఇటువంటి ఫేక్ కరెన్సీని నమ్మొద్దు. మీకు ఆహ్, నకిలీ న నకిలీ నోట్లు కావాలా? అయితే అసలు నోట్లు ఇంతివ్వండి. అసలు డబ్బు ఇంతివ్వండి అంటూ కూడా ఎంతోమంది ఎర చూపిస్తుంటారు. ఆశపోయి మోసపోవడం చాలామంది పొంతవుతుంది. ఇటువంటి బాధ్యతలు చాలామంది తగ్గాలని, ఇటువంటి ఘటనలు కూడా జరగకుండా ఉండాలని పోలీసులు భావిస్తున్నప్పటికీ కొంతమంది మరి ఎవరైతే బాధితులున్నారో, అమాయకమైన బాధితులున్నారో వారి చేతిలో పడడం, వారిని నమ్మి మోసపోవడం, లక్షలాది రూపాయలు అమ్ముకొని అంటే ఇళ్ళు అమ్ముకొని, లేకపోతే ప్లాట్లు అమ్ముకొని, లేకపోతే పొలాలు అమ్ముకొని, లేకపోతే బంగారం అమ్మి ఈ బిజినెస్ ఇట్లా చేస్తాం బావుంది అంటూ కూడా వాళ్ళు దిగడం జరుగుతుంది. వారందరూ కూడా పోలీసులు మేము చెప్పే మాట ఒకటే, ఆశపోవద్దు, మోసపోవద్దు అంటూ కూడా. ఆశకు పోతే మోసం ఎదురవుతుంది. ఈ ఘటనలో కూడా సరిగ్గా అదే జరిగింది. పోలీసులు కూడా ఇటువంటి అనుమానిత వ్యక్తుల మీద దాడులు చేయాలి. అనుమానిత వ్యక్తులను ఆసరాగా చేసుకొని అసలు టీమ్ ఎక్కడుంది? అసలు ముఠా ఎక్కడుంది? మాఫియా ముఠా ఎక్కడుంది? సిండికేట్ ముఠా ఎక్కడుందన్న దాని మీద దృష్టి సారిస్తే ఇవి పూర్తిగా మాసిపోయే అవకాశం కూడా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఈ చర్యలు చేపట్టాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని కోరడం జరుగుతుంది. కెమెరామెన్ సురేష్‌తో దుర్గా.